హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లక్కీ స్మైలీ మాట్లాడుతున్నా. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే బషీర్ మాస్టర్ గారి టీం అన్నమాట. టీంలో కొంతమందిమి నేను జ్యోతి నేను జ్యోతి ఉషా అబ్బాస్ హాయ్ ఫ్రెండ్స్. బషీర్ మాస్టర్ గారు హాయ్ చెప్పు. డ్రైవింగ్ లో. హాయ్ 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 ఫ్రెండ్స్, అందరు కూడా పాపం సపోర్ట్ చేసి బాగా లైకులు కొట్టి కామెంట్లు కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, కామెంట్స్ మంచిగా పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నామంటే యు శేఖర్ కొడంగల్ అనమాట. కొడంగల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. యు శేఖర్ వాళ్ళ ఇంటికి కొడంగల్ అనే ఊరు వెళ్తున్నాము. ఆల్రెడీ జర్నీలో ఉన్నాము. వెళ్తున్నావు చెప్పు. కొడంగల్ దగ్గరికి, కొడంగల్ ఊరు ఎందుకు వెళ్తున్నామంటే యు శేఖర్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా, మేము వెళ్ళలేదు, చనిపోయినప్పుడు వెళ్ళలేకపోయాము. అందువల్ల బషీర్ మాస్టర్ గారిని మేము అందరం కలిసి వెళ్తున్నాము యు శేఖర్ని పరామర్శించడానికి. వాళ్ళ నాన్నగారు చనిపోయిన బాధలో ఉన్నారు కాబట్టి కొంచెం ఓదార్పు ఇవ్వడం కోసం వెళ్తున్నాము బషీర్ మాస్టర్తో పాటు మేము కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అదనమాట. ప్రస్తుతానికి జర్నీలో ఉన్నాము, స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఫుడ్ కోసం ఆగాము. చాలా బాగుంది, రోడ్ సైడ్ ఫుడ్ చాలా బాగుంది. మేము తిన్నాము. బోటీ కర్రీ, నెక్స్ట్ వైట్ రైస్, టమాటా పచ్చడ, ఇంకేంటి గొట్టాలు అంటే కొంతమంది వడియాలంటారు, కొంతమంది గొట్టాలంటారు. మేము ఆంధ్ర సైడ్ కాబట్టి గొట్టాలంటాము, కొంతమంది వడియాలంటారు. మీకు గవ్వాలంటారు. ఇగో తెలంగాణ గవ్వలంట. నెక్స్ట్ పప్పు టమాటా అంటారు, పొంగాలంట, చిప్స్ అంట, గొట్టాలు ఒకటే అంటారు అంతే. అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరు. ఓకేనా, ఫుడ్ అయితే మంచిగా తిన్నాము, బాగుంది, చాలా టేస్టీగా ఉండింది. నెక్స్ట్ ఇప్పుడు పరిగి వరకు అయితే చేరుకున్నాము. ఇంకా కొద్దిసేపట్లో మేము కొడంగల్ యు శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. సో అది కూడా చూపిస్తాను మీకు. వాళ్ళ డాడీ చనిపోయారు కదా, ఆ బాధలో ఆయన ఉన్నాడు కాబట్టి మేము వెళ్ళడం లేట్ అయింది. ఇప్పుడు వెళ్తున్నాం. అంటే కొంచెం బిజీగా ఉండే, మాస్టర్ గారిది పెళ్లి రోజు ఉండే, నెక్స్ట్ వేరే వేరే ఈవెంట్స్ అన్నీ ఉంటాయి కదా, అందువల్ల వెళ్ళలేకపోయారు మాస్టర్ గారు. మాస్టర్ గారి తరపు నుంచి మేము కూడా వెళ్తున్నాము. మీరు అందరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతితో మాట్లాడతారా? జ్యోతి మాట్లాడరా? అది వీడియోలో మాత్రమే మాట్లాడుతుంది. ఇది కూడా వీడియో కదమ్మా, మాట్లాడచ్చు కదా అని అంటున్నారు మా వాళ్ళు. ఇది అనుకోండి సైలెంట్ ఉంటుంది, మాట్లాడాల్సి మాట్లాడేస్తుంది. ఇది అనుకోండి మాట్లాడంటే ఏం మాట్లాడాలి అంటుంది. ఏం చెప్దాం చెప్పండి. ఏం లేదు, మా జ్యోతికి లవర్ కావాలి ఫ్రెండ్స్. పాపం ఎప్పుడు చూసిన ఈ మధ్య నేను 2 రోజుల నుంచి లవర్ వీడియోలు తీయట్లేదు, లేదంటే ఎప్పుడు కూడా చెప్తుంటది నాకు లవర్ కావాలి ఫ్రెండ్స్, ఎవరన్నా ఉన్నారా రండి ఫ్రెండ్స్ అంటది. హెల్త్ బాగాలేదంట, అందుకని సైలెంట్ గా అది ఓపిక లేదని చెప్పి లవ్ చేయమని అడగట్లేదు, లేదంటే లవ్ చేయమని అడుగుతుంది. అది అర్థమైందా ఫ్రెండ్స్? పాపం దానికి లవ్ అంటే చాలా ఇష్టం. ఆ లవ్ మీరు చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. కాదు ఫ్రెండ్స్, నేను మొగోళ్ళకి ప్రపోజ్ చేస్తుంటే నాకు ఆడవాళ్ళకి ప్రపోజ్ చేస్తారు. మొగోళ్ళు ప్రపోజ్ హే లెస్బియన్స్. అవునక్క, లెస్బియన్స్. ఏ నో, మొన్న ఒక వీడియో కాల్ చేసి చూపి అంట. నాకు జ్వరం వచ్చి లెస్బియన్ అంటే ఎవరో తెలియదు కదా మీకు? ఇక్కడ అది ముఖం దాచుకుంది ఫ్రెండ్స్, మీకు తర్వాత చూపిస్తాను స్పెషల్ గా. యూట్యూబ్ కి ఇది కాపీరైట్ పడి దాపు సౌండ్ అయితే. అసలు ఒక్క మాట ఏందండి, ఉషా ఉందే ఒక్క మాట. ఉషా అంటే ఎవరనుకో, ఇక బక్క పిల్ల ఉషా అని చెప్తున్నాను నేను, లెస్బియన్ అనట్లా, ఉషా అంటే. ఉషాకి సిక్కెక్కువ, అందుకని మొఖం చూడండి. ఉషా ఏదో జోకులు అట్లా అంటాం అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మాట అన్నాం అనుకో, అది నిజమైపోదు కదా. మీరు నిజం అనుకోని కామెంట్ చేస్తారు కదా, కామెంట్సే కదా వేయించుకుంటాం, తప్పే ఉంది, అంతే కదండి. కామెంట్సే కదా, వాళ్ళు కామెంట్ వేసే పని లేనోడు కామెంట్ వేసుకుంటాడు, మనకు పని ఉంది కాబట్టి మనం ఆ కామెంటే చూడం, మనకేం అవసరం. అంతే కదా ఫ్రెండ్స్, అదనమాట. ప్రస్తుతానికి అయితే దారిలో ఉన్నాము, కొద్దిసేపట్లో చేరుకుంటాము. సో చాలా రోజులైంది మాట్లాడుతున్నాం మళ్ళీ. ఇంకేంటండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తిన్నారా అందరూ? ఏం తిన్నారు? ఎలా ఉన్నారు చెప్పండి. ఎండ పప్పు పచ్చడి పొంగల్ తిన్నాను. వైట్ రైస్. పొంగల్
గొట్టాలు. గొట్టాలు పొంగల్ అంటే మళ్ళీ పప్పు బియ్యం అన్ని కలిపి వండుతారు చూడు, దాన్ని పొంగల్ అంటారు. పొంగల్ వేరు పొంగల్ వేరు ఓకే, పొంగల్ వేరు పొంగల్ వేరు ఒక టిఫిన్ లో పొంగల్ అంటాం కదా ఫ్రెండ్స్, ఆ పొంగల్ అనుకున్నాను నేను. అది కాదు, అది అది పొంగల్ వేరు, వేరు పొంగల్ వేరు. అది వేరు, ఇది వేరు. ఏమి ఇక్కడ ఇంత ఇది జరుగుతుంది, ఇంత మాట్లాడుతుంటే ఇదంతా వదిలేసి దాని మటుకు అది చూసుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇది ఎంత వరకు కరెక్ట్ ఫ్రెండ్స్. నాకు తలపోటుగా ఉంది ఫ్రెండ్స్. దీనికి ఏ తలనొప్పి అంట, అందుకనే నేను ఫోన్ చూసిన కొంచెం ఏం తలనొప్పి, మూడ్ దేనికి ఆఫ్ లో ఉన్నా తలనొప్పి? ఫ్రెండ్స్. ఎందుకు తలనొప్పి నీకు? ఏదో గొడవలన్నీ నాకే వస్తాయి పంచాయతీ. ఓలమ్మో, ఇది యూట్యూబ్ నా యూట్యూబ్ ఎగరగొట్టేస్తావు నీకు మాట్లాడమన్న పాపానికి. చూడండి తప్పురా రే, తప్పురా రే, తప్పురా రే. అదనమాట, అంతే కదా ఫ్రెండ్స్. యూట్యూబ్ అన్నప్పుడు కొన్ని జాగ్రత్త తీసుకోవాలి, కొన్ని జాగ్రత్తలుగా నడుచుకోవాలి. ఇది ఎక్కడ ఉంది గాలి? గలి గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గలి గాలి గొలి గాలి. పాటే పాడేనే, కాకపోతే అంతవరకే వచ్చి నాకు గలి గాలి గలి గాలి గలి గాలి లాస్ట్ కి గొలి గాలి. మా ఆంధ్రాలో కోపం వచ్చింది అనుకో ఫ్రెండ్స్, గొల్లిగే గొల్లిగా యాడ తెచ్చావురా కొంపరా. అరే ఏమన్నా తెలుసా, నీకు ఒక్క నిమిషం కావలేదు. అది మా ఆంధ్రాలో ఫ్రెండ్, మా సైడ్ ఆంధ్రాలో కోపం వచ్చింది అనుకో, ఇంకా ఇంటికి రాకపోతే ఒరే గొల్లిగా ఏడున్నావురా కొంపకరా గొల్లిగా. ఓకే, చూడండి కార్ లో వెళ్తున్నాం కదా, జర్నీ కార్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది. బ్యాక్ కెమెరా కొట్టుకున్నా, ఫ్రంట్ కెమెరా కొట్టుకుని వచ్చింది. చూసారా చెప్పు, గుండె గురించి ఏదో మాట్లాడుకో. నేనేమో డబల్ కెమెరా వెళ్తా ఉన్నాము అదన్నమాట. కొద్దిసేపు అంటే ఒక 1/2 అవర్ అట్లా పడుతుంది. 1/2 అవర్ తర్వాత మేము చేరుకుంటాము. ఒక 1/2 అవర్ అంటే 1/2 అవర్ అంటే 30 మినిట్స్ కదా, ఒక 40 మినిట్స్ 35 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. కొడంగల్ పరిగి దాడుతా ఉన్నాం అనుకుంటా కదండి, పరిగి వెళ్ళిపోయాం. ఇంకా ఒక ఓన్లీ 10 కిలోమీటర్స్ అంటే ఒక 10 or 15 మినిట్స్ లో మేము చేరుకోబోతున్నాము. కొడంగల్ వెళ్తున్నాము. బాధాకరమైన విషయమే, కాకపోతే ఏదో నేను క్యాజువల్ గా మాట్లాడుతున్నాను. మళ్ళీ బాధాకరమైన విషయాన్ని జోక్ గా మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మీరు కోపపడకండి, మీరు బాధపడకండి, మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టకండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు బ్యాడ్ పెట్టినా గుడ్డు పెట్టినా కామెంట్లు, మీ ఆదర అభిమానాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు. ఇది బాగా తిన్నది, బాగా పంటాంది. ఎవరు తిన్నారు? ఏంటి కథ? ఉషా బాగా తిన్నది, పంటాం. ఏం చెప్తాం? నేను ఏదో పుచ్చుకుని ఎలాగొచ్చింది, దానికేం తప్పు? అది వేర్రా. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నా.